అమరావతిలో అనాథ పిల్లలకి 5,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలని తీర్మానించింది ఏపీ కేబినెట్. రాజధానిలో వీధి పొట్టున ఫ్లాట్ల మార్పుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటుగా పలు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. 35 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ అభివృద్ధి చేయాలని కేబినెట్లో తీర్మానం చేశారు. టిట్కోకు హట్కో నుంచి 4,451 కోట్ల రుణ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక అమరావతిలో వీధిపోటున్న ప్లాట్ల మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలమనేరు లైవ్ స్టాక్ కు చెందిన 33 ఎకరాలు ఏఎంసీకి బదిలీ చేయాలనే నిర్ణయానికి మంత్రివర్గం ఓకే చెప్పింది. ఇక అమరావతిలో అనాథ పిల్లలకు 5,000 పెన్షన్ ఇవ్వాలని మంత్రివర్గంలో తీర్మానించారు. రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలకు ఇచ్చే 5,000 పెన్షన్ను తల్లిదండ్రులు కోల్పోయిన మైనర్లకు బదిలీ చేసేందుకు అనుమతి. అమరావతి ప్రాంతంలో తల్లిదండ్రులు కోల్పోయిన మైనర్లకు కూడా వారి తల్లిదండ్రులకు ఏదైతే ఇచ్చారో ల్యాండ్లెస్ పూర్ పెన్షన్స్, ఆ పెన్షన్ ఆ పిల్లలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. పిడుగురాళ్ల ఆసుపత్రిలో పడకల సంఖ్య 420కి పెంచాలని ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 837 వైద్య సిబ్బంది నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలో 2019లో గార్డెన్ సిటీకి ఇచ్చిన ఎల్ఓఐ రద్దు చేస్తూ తీర్మానం చేసింది. అథ్లెట్ జ్యోతికి విశాఖలో 500 గజాల స్థలంతో పాటు ఆర్థిక సాయం, గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు నియోజకవర్గాల్లో 50 సెంట్ల వరకు భూమి లీజుకిచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఓకే చెప్పింది. అల్లూరు జిల్లా నందకోటలో 5 స్టార్ రిసార్ట్ నిర్మాణంతో పాటుగా కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్కులను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.